కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్డుదారులైనా తొక్కి అధికారులకు రావాలని అనుకున్నదేమో మరి, వచ్చేది ఉందా, సచ్చేది ఉందా, ఇచ్చేది ఉందా అనుకున్నదేమో మరి. ఇవాళ అనేక రకాల హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు, 66 రకాల హామీలు, 420 రకాల పనులు, రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు అని చెప్పి ప్రకటించారు. ఈ నియమ నిబంధనలే రైతుకు ఉరితాళ్ళు. ఒక్క రైతాంగం కాదు, తెలంగాణలో ఉంటుండే అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ మాట్లాడుకున్న మాట ఏంటంటే, మోసగించబడ్డం. మరోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అద్దాల మెడలో కూర్చొని నాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు, నేను ఏమైనా చేసుకుంటా, బ్లాంక్ చెక్ ఇచ్చినటువంటి అహంకారం తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటి స్టేట్ అడుగుతున్నా, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం అంటున్నాను. తెల్ల రేషన్ కార్డుకి ఎవరికి వస్తుంది? చదువుకున్నాడా ఎప్పుడైనా? రేవంత్ రెడ్డి గారు చదువుకున్నావని 3.5 ఎకరాల తరి పొలం, 7 ఎకరాల కుష్కి పొలం, ఇది ఉన్న వాళ్ళకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు వస్తుంది. 3.5 ఎకరాల పొలం కంటే ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకు రాష్ట్ర రేషన్ కార్డు రాదు. 7 ఎకరాల పైబడి భూమి ఉంటే రాదు. రేషన్ కార్డు కొత్త వాళ్ళకు 10 ఏళ్ళ నుంచి వస్తలేవు కాబట్టి, కుటుంబాలు ఏర్పడ్డప్పటికి కూడా, కుటుంబాలు వేరుగా జీవిస్తున్నప్పటికి కూడా, పాస్ పుస్తకాలు, భూములు విడిపోయిన ప్రకారంగా పంచుకున్నప్పటికి కూడా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకరికే ఇస్తావు తప్ప విడిపోయిన కొడుకులకు నువ్వు భూమి ఇచ్చే ప్రసక్తి, నువ్వు రైతు బంధు ఇచ్చే ప్రసక్తి లేదు. అంటే పొమ్మనక పొగబెట్టినట్టు తప్ప, ఎగబెట్టుడు తప్ప ఇంకోటి లేదు. 34,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు, అన్కండిషనల్గా ఒకేసారి చేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ మొత్తం నిబంధనల పేట అల్లికి అల్లి, సున్నకు సున్నా, therefore 0. అంటే నువ్వు ఇయ్యవిగా 7 నెలలు కాకముందే 7 రకాల అవతారాలు ఎత్తుతాను ప్రజల్ని. రైతులనే మోసం చేసినంటే, కానీ ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదు. ఇవాళ రైతులు తప్పకుండా కన్నీళ్లు పెడతారు. వాళ్ళు శాపనార్థాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇవ్వడం ఖాయం. పాపం వాళ్ళు నమ్మిండ్రు. నేనే పిట్టలతో లెక్క మాట్లాడుతుంటే, ఉపన్యాసం ఎత్తుంటే బాగానే మాట్లాడుతుంది కదా అని చెప్పి నమ్మిండ్రు. అంటే అతి తక్కువ కాలంలో ప్రజాక్షేత్రంలో నమ్మకం కోల్పోయిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం.